ఇక ఈ కమల్ హాసన్కు వివాదాల కొత్త కాదు, ఎప్పుడు ఏదో ఒక వివాదంలోనే ఉంటాడు మనోడు. ఇప్పుడు అప్పుడని కాదు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చిన మొదటి నుంచి ఏదో ఒక గుల్లెన్ సప్పుడుని అయితే ముందట వేసుకుంటాడు. లిప్ లాక్ల లొల్లి అని, హీరోయిన్లతో ఏ పేర్లని, పెళ్లిళ్ళ పెటాకులని అని, పిల్లలతో సరిగ్గా కనెక్షన్లో ఉండడని, ఆర్థిక లావాదేవీలని, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే ఇది దిగని ముచ్చట. అయితే మళ్ళీ ఒక వివాదంలో ఇరికిండయ్యా ఈయన మన లోకనాయకుడు కమల్ హాసన్. నిన్నటికి నిన్న మనం మన ధమాకా దుమ్ముదులపై ఆర్తలలో చెప్పుకున్నాం. ఏమని రాజ్యసభ సీట్ ఇచ్చిండు సీఎం స్టాలిన్ సారు, తమిళనాడు ముఖ్యమంత్రి. ఇక మత్తు బ్రహ్మాండంగా ఉంటుందేమో ఆలోచన అని అనుకున్నాం, కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద పంచాయతీ వేసుకున్నాడు. ఈయన మీద కన్నడిగులు మత్తు గారానికి వస్తున్నారు. సారీ చెప్తావా చెప్పవా, లేకపోతే నీ సినిమాను బ్యాన్ చేస్తామని అంటున్నారు. మరి మనోడు మాత్రం ఏమంటున్నాడో నాకు మాత్రం ఏం తెలుసు. వార్తల మనం కలిసి చూస్తేనే మనకు పురాగా అర్థమవుతుంది. సుధాం పాండ్రి ఇక కన్నడ భాష మీద లోకనాయకుడైనటువంటి కమల్ హాసన్ చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో కన్నడిగులు మత్తు గరమయ్యేటట్టు చేసినాయి. ఎందుకు మాట్లాడిండో ఏందో తెలియదు, కానీ అక్కర్రాని టాపిక్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లా మాట్లాడుతూని పెద్ద పంచాయతీకి దారితీసింది. ఆయన దిష్టి బొమ్మలను కాలబెట్టుడు, ఆయన ఫోటోలను దగలబెట్టే కాడికి తీసుకొని పోయింది ఈ పంచాయతీ. అగో ఏమయ్యా పురాగా స్టోరీ అని అంటే, ఇక కమల్ హాసన్ సార్ది కొత్తగా దగలేఫ్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నదన్న సంగతి మనందరికి ఇరికేందే కదా. ఇక ఈ సినిమాకు సంబంధిక చేసి చెన్నైలో లైఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అవుతున్నది. ఇక ఈ ఫంక్షన్ కు కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ సార్ తో పాటు చాలా పెద్ద పెద్ద ప్రముఖులే హాజరు పడ్డారు. సరే ఇక సినిమాకు సంబంధించిన ముచ్చట ఏమన్నా చెప్తాడేమో అంటే అక్కర్రాని ముచ్చటను నెత్తి మీదకి వేసుకున్నాడు. ఏమన్నాడు అయ్యా గంతగనం మాట అంటే, తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నాడు. ఇక ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారానికే దారి తీసింది. ఇక కమల్ హాసన్ సార్ అన్న మాటలను నిరసన చేసుకుంటా కర్ణాటకలో ఉన్నటువంటి మైసూరు, బెళగామి, హుబ్బలి, బెంగళూరు ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా కన్నడ భాషాభిమానులు అయితే పెద్ద పెద్ద సంస్థల ఆధ్వర్యంలో నిరసనలను అయితే గట్టిగానే వ్యక్తం చేసిళ్ళు. ప్రదర్శనలను సుతం గట్టిగానే ఇచ్చిండ్రయ్యా. చాలా చోట్ల ఆయన దిష్టి బొమ్మలను ఫోటోలను కూడా తగలబెట్టిండ్రు. ఇక కర్ణాటక రక్షణ వేదికగా ఆయన మీద బెంగళూరు పోలీస్ టౌన్ లో ఫిర్యాదు కూడా చేసిండ్రయ్యా. కన్నడ భాషకు దీర్ఘకాలిక చరిత్ర ఉన్నది. కమల్ హాసన్ ఆ ముచ్చట తెలవకుండా ఎట్లా మాట్లాడతాడు స్టేజ్ మీద అని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య సార్ కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక కమల్ హాసన్ సార్ అన్న మాటల మీద పెద్ద పంచాయతీ గొల్లెన్ సప్పుడే అవుతున్నది. ఇక ఈయన మాట్లాడిన మాటల మీద సార్ ఎందుకు అట్లా మాట్లాడిల్లు ఏమా సంగతి అని అంటే, నేనేం కావాల్సుకుని మాట్లాడలేదు, నాకు ఉన్నటువంటి ప్రేమ మీదనే మాట్లాడింది తప్ప ఇంట్లో ఏం తప్పు లేదని అన్నాడు. అయినా కూడా మీరు క్షమాపణలు చెప్పాల్సిందే, మీరు అన్నమాట వెనకకు తీసుకోవాల్సిందే. మీరు అన్నమాట తప్పనంటే నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా సొంతంగా నా ఆలోచన మేరకే చెప్పిన, మంచి కోసమే చెప్పిన. నేను చరిత్రలు చదివినా కాబట్టి చరిత్రలు నాకు తెలుసు. కావాలంటే మీరు కూడా చదువుండ్రి, అంతే తప్ప క్షమాపణలు చెప్పమని నన్ను చెప్పమంటే మాత్రం నేను చెప్పానని చెప్పి కారాకడ్డిగా మొండి పాట వేసుకొని కూర్చున్నాడు అయ్యా ఈ కమల్ హాసన్ సారు. ఇక దీని మీదనైతే గట్టిగానే కన్నడిగులు మత్తు గరానికి రాబట్టిండ్రు. సినిమాను బ్యాన్ చేస్తాం, ఆడనీయమని అంటున్నారు. ఎందుకో ఏమో, అసలే దేశంలో భాషల ముచ్చట్లలో పెద్ద గొల్లెన్ సప్పుడే అవుతుంటే ఇప్పుడు ఉన్నట్టుండి కమల్ హాసన్ సార్ ఏదో మాట్లాడబోయి సినిమాకి వచ్చినామా మాట్లాడినామా, ఆ డైరెక్టర్ గొప్పతనం ఏంది, సినిమా తీసిన విధానం ఏంది, ఎంతగానం ఇన్వెస్ట్ చేసి పెట్టినాం, సినిమా ఎంత కలెక్షన్లు వస్తాయి, ఎంత సక్సెస్ అవుతుందని గీ ముచ్చట్లు మాట్లాడాలి గాని భాషల మీద ముచ్చట గిరెక్కడి పంచాయతీ అయ్యా, గిరెక్కడి గోలెన్ సప్పుడు లేని పంచాయతీ తీసుకొచ్చి సినిమా ప్రొడ్యూసర్లను దెబ్బతీసే పని కాకపోతే నీకేమన్నా ఆలోచన ఉన్నదా? నువ్వు ఒక సెలబ్రిటీవి కదా, 10 మందికి మంచి చెడు చెప్పాల్సినవి నువ్వే మైక్ ముందట నరం లేని నాలుకకు పని చెప్తే ఎట్లుంటది? ఇగో గిట్లనే ఉంటది పరిస్థితులు, ఆగమాగమని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా నెటిజన్లు అయితే కామెంట్లు గరానికి కచ్చుకుంటా బగ్గనే పెడుతున్నారు కమల్ హాసన్ మీద. ఆయన ఏందో ఏమో ఈ సెలబ్రిటీ అనేటోళ్ళు సినిమా ఫంక్షన్లకు వచ్చి ఏం మాట్లాడాలనో ఇంకా తెలుసుకోకపోతే ఎట్లనయ్యా? అనవసరంగా సినిమా తీసి రిలీజ్ టైం దగ్గర పడి అనేక భాషలల్లో తర్జుమా చేసి ఎన్నో కలెక్షన్లు వస్తాయి, లాభాల బాట పడతాయి అనుకున్న టైంలల్లా సినిమా ఎంత మంచిగా ఉన్నా కూడా లేనిపోని మాటలతోని కాంట్రవర్సీలు చేసి సినిమా ప్రొడ్యూసర్లకు బొకబెట్టుడు తప్ప చేసేది ఏం లేదయ్యా, ఎందుకు వచ్చిన మాటలు అని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు, ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఏదేమైనా అసలు ఈ మధ్య కాలంలో ఈ భాష మీద వివాదాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో అయితేనే ఉన్నాయి. మొన్నట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ అయితే ఏకంగా కేంద్రంతోనే డి అంటే డి అన్నట్టుగా పెద్ద పంచాయతీ చేసి బోర్డులన్నిట్లా హిందీ అనే పేరు లేకుండా తీసేసే ప్రయత్నం చేసిండు. దాని మీద ఎంత రసాభాస అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇంత పంచాయతీ నడుస్తున్నది. ఓ పక్కన క్యాబ్ డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను, ర్యాపిడో, ఓలా, ఊబర్లు నడిపేతోళ్లను కూడా ప్రాంతీయ భాష మాట్లాడమని చెప్పి అక్కడ ఉన్నోళ్ళు గట్టిగానే గారాన్ని కచ్చుకుంటా గట్టిగానే లుల్లులు జోడాలకు దిగుతున్నారు. మరి ఇవన్నీ చూసి కూడా కమల్ హాసన్ సార్ తెలియనట్టుగా స్టేజ్ మీద మాట మాట్లాడదు ఎక్కడదని చెప్పి చాలా మంది కమల్ హాసన్ సార్ మీద మస్తు కోపానికి రాబట్టిండ్రు.
సరే మరి గింత పెద్ద ఎత్తునైతున్నటువంటి ఈ కన్నడ భాష పంచాయతీ మరి ఇక్కడతో ఒడిసిపోతుందా లేకపోతే ఇదో పెద్ద ఉద్యమానికి దారితీస్తుందో మనకు మాత్రమే తెలుసు, చూద్దాం. కానీ ఏ మాట కావాటనే చెప్పాలి, ఈ కమలాసనకు ఈ వాదాలు కొత్త కాదు. దినం ఏదో ఒక ఈ వాదంలో ఇరుకుతూనే ఉంటాడయ్యా. ఈ కమలాసను గిన్నెల కొత్తే ఉన్నదని చెప్పి కొంచెం కారెడ్డాలనుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు.